నమస్కారం. ఏఆర్ మీడియాకి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి విజయవాడ మహానగరంలో 900 యోగా శిక్షణా శిబిరాలను పూర్తి చేసిన సందర్భంగా విరాట్ యోగా 900 అనే పేరుతో విశేష కార్యక్రమాలను నగరంలోని భవానీపురంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఉదయం మినర్వా కాన్ఫరెన్స్ హాల్లో యోగా గురువులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. దేశంలోని ప్రజలందరూ యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. యోగా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, దుర్వ్యసనాలు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవచ్చని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మందులు వాడకుండానే జీవించవచ్చునని, ఇవన్నీ వ్యక్తికి కుటుంబానికి మేలు చేస్తాయని చెప్పారు. యోగం, ఆరోగ్యం, ఆనందం అనే మహత్తరమైన నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రజలకి యోగ శిక్షణ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నది. ఈ రకంగా విజయవాడ మహానగరంలో సేవా కేంద్రాన్ని స్థాపించిన తర్వాత నెల రోజుల నిడివి కలిగినటువంటి 900 యోగ శిక్షణ శిబిరాలు ఈ రోజుతో పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఈ విశేష కార్యక్రమాలని ఏర్పాటు చేశాం. ప్రధానంగా యోగా ద్వారా మానవ సమాజానికి గొప్ప మేలు చేకూరుతుంది. అదేమిటి అంటే ఈరోజు చాలామంది శారీరకంగా అనారోగ్యాన్ని పొందుతున్నారు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వాటన్నిటికీ ఔషధాలతో పని లేనటువంటి చక్కటి పరిష్కార మార్గం ఏది అంటే యోగాభ్యాసం. యోగాసనాలు, ప్రాణాయామాన్ని చేసినట్లయితే శారీరకమైనటువంటి అనేక రకాల వ్యాధులు నిర్మూలింపబడతాయి. అది దీర్ఘకాలిక వ్యాధులైతే చాలా మహత్తరంగా ఈ యోగం వాటి మీద పనిచేసి వాటిని నివారిస్తుంది. అలాగే ప్రతి మనిషి కోరుకునేవి రెండే, ఒకటి ఆయుష్, రెండోది ఐశ్వర్యం. ఆయుష్ ఉండి ఐశ్వర్యం లేకపోయినా, ఐశ్వర్యం ఉండి ఆయుష్ లేకపోయినా అది వృధా జీవితమే. కాబట్టి ఐశ్వర్యం అంటే ధనాన్ని సంపాదించడానికి అందరం ప్రయత్నం చేస్తాం, కానీ ఆయుష్ని సంపాదించలేము. కానీ ప్రాణాయామం చేయటం ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది, దీర్ఘాయుష్ కూడా లభిస్తుంది. కాబట్టి మన సంపదని మనం సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి జీవన ప్రమాణం కూడా యోగా ద్వారా పెరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ సంఘంలో చూస్తే అనేక రకాల ఘర్షణలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ వ్యక్తుల మధ్య సఖ్యత లేదు. అలాగే ప్రతి సమాజంలోనూ అనేక రకాల వర్గ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మరి యోగాభ్యాసం ద్వారా ఇంట్లో వాతావరణము, అలాగే సమాజంలో వాతావరణం కూడా శాంతియుతంగా మారుతుంది. కారణం ఏమిటి అంటే మనిషి తానెందుకు ఎలా జీవించాలి అనేది కూడా యోగాలో తెలుసుకుంటాడు. సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తిని ప్రేమించి సహాయపడేటటువంటి స్వభావం కూడా యోగా ప్రవచనాలు వినటం ద్వారా వస్తాయి. కాబట్టి ఈ శరీర ఆరోగ్యం, మనశ్శాంతి ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక చింతన కూడా మనిషికి అంతే ముఖ్యం. ఈ 3 రకాలుగా ఈ సమాజానికి సేవను అందించేటటువంటి శక్తి యోగానికి ఉన్నది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం నిరంతరం ఈ యోగా ప్రక్రియని సమాజంలోకి అందిస్తూ ఉన్నది. ప్రతి మనిషి యోగా చేసి ఆరోగ్యవంతుడు కావాలి, ప్రతి సంఘం ఆరోగ్యంతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం. సాయంకాలం భవానీపురంలోని కొండవీడు అకాడమీ నుండి క్యాలిబర్ అపార్ట్మెంట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత సభా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. పలువురు యోగాభ్యాసులు, యోగా కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసిన వారిలో ముఖ్య కార్యకర్తలైన తుమ్మలపెంట నాగేశ్వరరావు, బొమ్మిశెట్టి తిరుమల రమేష్ బాబు, మునగంటి నాగేశ్వరరావు, రంగు దుర్గాభవాని, అలమూరు ఉపేంద్ర గుప్తా, మండ్రు శ్రీనివాస్ కుమార్, కట్టమూడి సుశీలదేవి తదితరులు పాల్గొని ఉన్నారు.